రాజీవ్కి రాత్రి కొద్దిలో ఏదో యాక్సిడెంట్ మిస్ అయిందంట కదా? ఒకదాని వెంట ఒకటి అలా జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదం తప్పింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఆ యాక్సిడెంట్లో రాజీవ్ పోయుంటే? నీలాంబరి గారు, మన కోపం జరిగే అనర్థాన్ని ఆపలేదు. మన అరుపు సాంప్రదాయాల్ని తలరాతని మార్చలేదు. కొడుకు గురించి నేను మాట్లాడటం వల్ల తల్లిగా మీకు కోపం రావటం సహజమే. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. మీరు జ్యోతి మెళ్ళ నుంచి తాళి తీయకపోతే రాజీవ్ తన ప్రమాదాన్ని పక్కన పెట్టుకుని తిరుగుతున్నట్టే. కొడుకు ప్రాణాల గురించి ఎన్నాళ్ళని మీరు ఇలా తాపత్రయపడతారు చెప్పండి? నాకు అదే అర్థం కావడం లేదండి. జ్యోతిని బెదిరించి మరీ తాళి విప్పించడానికి గుడి దాకా తీసుకుని వెళ్ళాను. లాస్ట్ మినిట్లో అది ఎదురు తిరిగింది. మరీ నేను శృతి నుంచితే లీగల్గా ప్రాబ్లం అవుతుందేమోనని ఆలోచిస్తున్నాను. ఆ అవకాశం కూడా లేకపోలేదు. అటు నుంచి మనం అనుకున్న కథ ఎదురు తిరిగినప్పుడు ఇంకో వైపు నుంచి నరుక్కుంటూ వెళ్ళాలి. అంటే రాజీవ్ని ఎంతసేపు మీరు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మీరు చెప్పిన మాట వినేటట్టు చేసుకుంటున్నారు. అది తప్పు. రాజీవ్ మనసులో జ్యోతి మీద ఉన్న ప్రేమ చచ్చిపోవాలి. జ్యోతి అంటే విరక్తి పుట్టాలి. ఆ పేరు చెప్తేనే కోపం రావాలి. తనకి తానుగా జ్యోతితో నేను అసలు నీ భర్తనే కాదు అనే స్టేజ్కి తీసుకురావాలి. ఇప్పుడేంటంటే పైకి కొడుకుగా నీకు ఎదురు చెప్పకపోయినా రాజీవ్కి తన మీద అపారమైన ప్రేమ ఉందని జ్యోతి బలంగా నమ్ముతుంది. అంచేత ధైర్యంగా అది మీకు ఎదురు తిరిగి తాళి తీయడానికి నిరాకరిస్తుంది. అసలు తన భర్తకే తనంటే ఇష్టం లేదు అన్న బీజం జ్యోతి మనసులో పడితేనే ముందు ఏడుస్తుంది, ఆ తర్వాత మన దారికి వస్తుంది. మీరు ఎప్పుడు ఆలోచించలేదండి. ఇప్పుడు ఆలోచించండి. ఖచ్చితంగా ప్లాన్ సక్సెస్ అవుతుంది.